ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్తాను. అదేంటంటే అక్క, తమ్ముడు, తమ్ముడు, చెల్లెలు. తర్వాత ఇద్దరికీ మ్యారేజ్ అవుతుంది. అక్కకి అవుతుంది, తమ్మునికి అవుతుంది, చెల్లికి అవుతుంది, తమ్మునికి అవుతుంది. తర్వాత తమ్ముడు, చెల్లెలు ఒకే దగ్గర ఉండాలి. చెల్లెలు మ్యారేజ్ చేసి ఇస్తాం కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. సరే ఓకే, డబ్బులున్న వాళ్ళు ఉన్ని ఇంట్లో. తమ్ముడు, భార్య ఇంట్లోనే ఉండాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. తర్వాత చెల్లి పని చేయకూడదు, అక్కడి నుంచి వచ్చిన భార్య పని చేయాలి. భార్య పని చేయకపోతే తిండి ఉండదు. తిండి లేకపోతే ఎలా బతకాలి? ఆమె ఎవరిని ఎదిరించదు, కొత్తగా వచ్చింది. ఇక్కడ చెల్లెలు ఏం పని చేయకూడదు, తిండి బాగా తినాలి. అన్న తెచ్చిపెట్టిన తిండి అన్నీను చెల్లెలు మొత్తం ఖాళీ చేయాలి. ఇన్కేస్ అన్న భార్య ఏమన్నా తినింది, తమ్ముని భార్య ఏమన్నా తినింది అంటే ఇంకా రోజు గొడవే. ఇంకా తమ్ముని భార్యకి మంచిగా దెబ్బలు పడుతుంది. ఎందుకురా పెళ్ళిళ్ళు? నిజంగా పెళ్ళి అంటేనే అసలు భయపడుతున్నారు అమ్మాయిలు. వేరే లేదు, లేకుండా చేసుకొస్తారు. ఏమి ఇంట్లో ఉంటే పని చేస్తే చాలు, మాకేం పని చేయక్కర్లేదు అని కాకమ్మ కథలు చెప్పేసి ఏదో ఒకటి చేసుకొస్తారు. చేసుకొచ్చి చూసుకోకపోతే ఎలా? ఆ అమ్మాయి రోజు ఏడుస్తుంటే నాకు చాలా బాధేస్తుంది అసలుకి. ఏం చెప్పలేకపోతున్నాను. డబ్బులు పెట్టి ఏం చేసుకుంటారు? మంచిగా ఫుడ్ తిని మంచిగా బతకకపోతే, అర్థం చేసుకోకపోతే ఎంత డబ్బు ఉంటే ఎందుకు అసలుకి? ఇలా చెల్లెలు కూడా ఇలా చేయొచ్చా అసలుకి? వాళ్ళు కూడా ఒక అమ్మాయే కదా. అమ్మాయిలకే ఎందుకు ఇలా శత్రువులు అవుతారో నాకు అర్థం కాదు అసలుకి. వాళ్ళ అమ్మ కూడా ఆ అమ్మాయికి సపోర్టు. ఇప్పుడు చేసుకొచ్చిన అమ్మాయి మళ్ళీ ఇంక వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఏమంటారు? అసలు ఊర్లో ఉన్న వాళ్ళు ఏమంటారు? పెళ్లి చేసుకొచ్చింది ఈ విధంగా వచ్చేసింది అంటారు. అసలుకి అమ్మాయిలకి ఆ దేవుడు ఎందుకు ఇలాంటి కష్టాలు పెడతారో అర్థం కాలేదు అసలుకి. అర్థం కాదు కూడాను. నాకు మాట్లాడాలనిపిస్తుంది కానీ ఇంక మాట్లాడితే గొడవలు అవుతుంది. ఇప్పుడే మేము చాలా గొడవల్లో ఉన్నాము. ఎందుకులే అనేసి చూస్తూ ఉన్నా. ఎందుకులే అని కూడా అనుకోను. ఎప్పుడో ఒక రోజు మాట్లాడే రోజు వస్తుంది ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి మాట్లాడుతుంది అనేసి సైలెంట్గా ఉంటున్నా. దాంట్లో కరంకాలి అన్నకు మాత్రము కూతురు పుట్టింది, చెల్లెలకి కొడుకు పుట్టాడు. ఇంకా చెల్లి ఆకాశానికి, తమ్ముని భార్య పాతాళానికి. ఇంకా ఆడబిడ్డలు పుట్టితే చూస్తారు కదా మీరు కూడాను. ఆడపిల్ల అంటేనే అలసట. ఆడపిల్ల పుట్టిందంటే ఆడదానికి కూడా విలువ ఉండదు, మాట్లాడరు అసలుకి, చీప్గా మాట్లాడతారు. దేవుడా నువ్వే కాపాడాలయ్యా.